పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వబోతున్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల 16న సమావేశం కానున్నారు. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్ లో సమావేశం జరుగుతుంది. ఈ అంశంతో పాటు రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏవైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తి శాఖ కోరింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. గత 10 ఏళ్లలో 2 సమావేశాలు మాత్రమే జరిగాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు కూడా రాశారు. గోదావరి బనకచర్ల వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ గట్టిగా వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రితో జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో పాటు కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కోరనున్నారు. కృష్ణా జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో దారుణంగా విఫలమైందని సీఎం అన్నారు. తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు మాత్రమే అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నిటికీ వంతపాడి కృష్ణా నీళ్లను ఏపీ యథేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టు వద్ద చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 11,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత అది పక్కన పెట్టి దానికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిందని సీఎంఓలో ప్రకటనలో పేర్కొంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.